ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ముందు లేరండి. ఇదిగోండి. బాగి ఏం చేస్తున్నావు? అందరూ చూస్తున్నా. చూస్తారని ఇక్కడికి తీసుకొచ్చారండి. ఒక నిమిషం ఆగండి. వదులు. ఆగండి. ముందు నన్ను వదులు. నిమిషం అండి. అరే ఉండండి. ఒక్క నిమిషం. సారీ అండి, పంచి ఊడిపోతుందనే కంగారులో. కావాలంటే మళ్ళీ తీస్తే మీరే. ఏం చేస్తున్నావు? అయ్యో నేనేం చేస్తున్నా? సారీ అండి, నేను అక్కడ ఉంటా. మీరు ఏమండి ఏమండి సారీ పంచ్. అయ్యో సారీ అండి. చిత్ర ఎందుకు నాతో వచ్చి ఇంతసేపు మాట్లాడుతుంది? మనుకి నా మీద అనుమానం వచ్చి నిజాన్ని కనిపెట్టమని చిత్రాన్ని పంపించిందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనామిక, అయ్యో చెప్పు, మీదే ఊరు? ఈ ఊరు కాదు. అది తెలిసే కదా ఏ ఊరు అని అడిగాను. అంటే ఈ ఊరు కానప్పుడు, మా ఊరేంటో తెలియనప్పుడు ఇంకా నా ఊరు గురించి తెలుసుకొని మీరేం చేస్తారు? అంతే కదా? మరి నువ్వు ఏ కాలేజ్లో చదువుకున్నావో ఏం చదువుకున్నావో అదేనే చెప్తావా? ఓ ఎందుకు చెప్పను, చెప్తాను. యాక్చువల్గా అది అరుంధతినో అనామికనో కనిపెట్టడం చిత్ర వల్ల కాదు. ఆ బాబ్జీగాడు వచ్చాడేమో చూసి కనీసం బాగి పనైనా ఫినిష్ చేస్తానా? ఒక నిమిషం. అసలు నువ్వు ఏం చదువుకున్నావు చెప్పడానికి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి అసలు ఏంటి సంబంధం? సంబంధం ఉంది చిత్ర. నువ్వు మొత్తం వింటేనే కదా తెలుస్తుంది. అప్పుడు బ్రిటిషర్స్ కి వద్దు ఇంకేం చెప్పొద్దు. నువ్వు చెప్పే సోది వినడం కంటే అదిగో అక్కడ సీతారాముల కథ చెప్తున్నారు, వింటే నాకు పుణ్యమైన వస్తుంది. ఓకే, పుణ్యం వస్తుంది. కానీ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, మరి నా గురించి తెలియాలంటే నేను చెప్పిందే కదా వినాలి. ఏంటి నువ్వు నీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నావా? నీకొక దండం. అనామిక,
ఎట్లున్నావమ్మా? పోయిన సంది ఒక ఫోన్ లేదు. నువ్వు ఎట్లున్నావు అని ఎంత కంగారు పడినావో తెలుసా? వాళ్ళంత ప్రేమగా మాట్లాడుతుంటే పరిచయం లేనట్టు చూస్తుందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా అరుంధతిని. అయ్యో, వీళ్ళెవరో అనామికకి తెలిసిన వాళ్ళలా ఉన్నారు. వీళ్ళ అనామికకి ఏమవుతారో ఏంటో, ఎలా పలకరించాలో ఏంటో ఏం తెలియట్లేదే. ఏంది మీ అన్న మాట్లాడుతూనే ఉన్నాడు, నువ్వేంది బొమ్మ లెక్క నిలబడ్డావు? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానన్నా. నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నావు వదినా? ఇదేంది నా బాగోగుల గురించి అడుగుతున్నావు? అది ఏం మాట్లాడా వంకలు పెడుతూ ఉంటావేంటి? మీ వదిన మాటలకేం కానీ కేర్ టేకర్గా వద్దంటే పోయినావు. అక్కడంతా మంచిగా ఉందా? ఆ, బాగుంది. పూజకు వచ్చినావా? ఆ, సరే, కళ్యాణం అయినాక ఇంటికి పోదాం. పండగ అయినాక రేపు డ్యూటీకి పోదు కానీ. అది అంటే నేను పిల్లల్ని చూసుకోవాలి. నేనిప్పుడు రాలేను. అదేందో నీ పిల్లల్ని చూసుకోవాలన్నట్టు చెప్తున్నావు. సరే, నాకు పనుంది, తర్వాత కలుస్తాను. అనామిక, మంచిగుంది సంబడం. 4 డబ్బులు సంపాదించగానే చూడు ఎట్లా మాట్లాడుతుందో. పద. ఓషో, చిత్ర అంతా వినేసినట్టుంది. అనుమానం కానీ వచ్చిందా? ఛా! ఏదో ఉంది. మను మను, ఆ అమ్మాయి అరుంధతినే, అనామిక కాదు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఆయన నీకెలా తెలిసిందే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.